హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్ వర్క్ డిజైన్ ఈజీగా హ్యాండ్ వర్క్ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. చూడండి ఎంత ఈజీగా ఈ డిజైన్ని ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకొని మనం డిజైనరీ బ్లౌజ్గా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ, వర్క్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా నేను వీడియోలో మీకు చూపిస్తాను. మిస్ కామాకండి, ఎండింగ్ వరకు చూడండి. డిజైన్ ఇలా డ్రా చేశాను. ఇలా డ్రా చేసినాక సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ 6 వరుసలు కానీ 8 వరుసలు కానీ తీసుకొని ఈ ఫ్లవర్ షేప్ని మనం ఫిల్ చేసుకుంటున్నాం అనమాట. వర్క్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ఫిల్లింగ్ స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. సూదిని పైకి కిందకి దించుతా ఈ ఫ్లవర్ షేప్ని మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందని నేను రెడ్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. మన ఛానల్లో చాలా వీడియోస్ వర్క్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చూసారా, మీరు వర్క్స్ కనుక వచ్చున్నట్లయితే లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు ఈజీగా. చూసారా ఎంత ఈజీగా ఇలా ఫిల్లింగ్ చేసుకోవటమే అన్నమాట. కాకపోతే నీట్గా మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ షేప్ చుట్టూరు ఇలా ఫిల్లింగ్ చేసుకోండి. మన ఛానల్లో హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, బ్రైడల్ వేణీస్, జడబిళ్ళలు, హోమ్ డెకరేషన్ ఐడియాస్, క్రాఫ్ట్ ఐడియాస్, వేస్టేజ్ రీయూజ్ ఐడియాస్ ఇవన్నీ చూడగలరు. అంతేకాకుండా రేర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. కింద పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెంటర్లో కూడా ఫిల్ చేయాలి. పార్ట్ మొత్తం కంప్లీట్ చేసాం కదా, నెక్స్ట్ పైన ఫ్లవర్ షేప్ మొగ్గలాగా ఉంది కదా డిజైన్, ఆ డిజైన్ కూడా ఫిల్ చేసుకుంటున్నాం నీట్గా. ఇలా మిగతాది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. రెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు షుగర్ బీడ్స్ని దీని చుట్టూరు కుట్టుకోవాలి. కింద కాడ ఉంది కదా, ఆ కాడని ఫస్ట్ కుడుతున్నాను. చూడండి, నీట్గా షుగర్ బీడ్స్ని మనం ఎలా డ్రా చేసామో ఆ విధంగా నీట్గా మీరు కుట్టుకుంటే ఫ్లవర్ షేప్ అనేది బాగుంటుంది. మగ్గం వర్కే రావాల్సిన అవసరం లేదు. అట్లాంటి డిజైన్స్ కూడా ఈజీగా మీరు కుట్టుకునే విధంగా నేను వీడియోస్ షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలా వీడియోస్, చాలా మోడల్ బ్లౌజెస్ డిజైన్స్ నేను షేర్ చేశాను. బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్, హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, బ్రైడల్ బ్లౌజెస్ ఇవన్నీ షేర్ చేశాను. అంతేకాకుండా ఇంకా నేను మోర్ వీడియోస్ షేర్ చేస్తాను. వెరైటీ బ్లౌజెస్ కూడా మీకు షేర్ చేస్తాను. మిస్ కామాకండి. చూసారా, కింద షేప్ అనేది అలా నీట్గా రావాలి. నెక్స్ట్ పైన థ్రెడ్ వర్క్ చుట్టూరు కూడా అలానే కుట్టుకోవాలి. షేప్ అనేది అలా నీట్గా రావాలి. కార్నర్స్లో షుగర్ బీడ్స్ నీట్గా కుడుతూ వస్తేనే ఈ ఫ్లవర్ షేప్ అనేది బాగుంటుంది. ఎడ్జెస్ నీట్గా కుట్టుకోవాలి. మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన ఫ్లవర్ డిజైన్ కూడా షుగర్ బీడ్స్ కుడుతున్నాను. అదేవిధంగా ఆ షేప్ చుట్టూరు నీట్గా కుట్టుకోవాలి.
ఫ్లవర్ షేప్ మొత్తం మనం షుగర్ బీడ్స్ని కుట్టుకున్నాం. దీనిపైన కూడా మనం డిజైన్ డ్రా చేసాం కదా, వీటికి కూడా ఎలా కుడుతున్నా అనేది చూడండి. జస్ట్ బాక్సెస్ లాగా ఈ షుగర్ బీడ్స్ని కుట్టుకోవాలి. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కూడా ఉండదు. అక్కడక్కడ మీరు స్టోన్స్ అంటించుకొని చుట్టూరు స్ప్రింగ్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఫ్లవర్స్ అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకొని సెంటర్స్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ప్లేస్లో స్టోన్స్ అంటించుకొని చుట్టూరు స్ప్రింగ్ కుట్టుకోండి, బాగుంటుంది. బ్లౌజ్ నేను వీడియోలో పెట్టా కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ విధంగా స్టోన్స్ అంటించుకొని వర్క్ చేసుకోండి. ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఫ్లవర్ షేప్ చుట్టూరు పైన కుట్టేసుకున్నాం చూడండి. ఇలా కుట్టుకున్నాక సెంటర్ గ్యాప్లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ రెండు కలిపి కుడుతున్నాను. చూసారా ఎంత ఈజీగా, ఎంత బ్యూటిఫుల్ డిజైన్ని ఈజీగా మీరు ఇంట్లోనే తక్కువ ఖర్చులో హెవీ డిజైనరీ బ్లౌజ్గా రెడీ చేసుకోవచ్చు. గ్యాప్స్ అన్నింటిలో ఇలా ఫిల్ చేసేసుకోండి. చూసారా, కలర్ కాంబినేషన్ బట్టి మీరు థ్రెడ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.